మన జీవితంలో దేవునికి సరెండర్ అయిపోయిన సమయాలు ఉన్నాయా? రక్షణ పొందినప్పుడు సరెండర్ అయ్యానండి. సరెండర్ అవుతాం, మళ్ళీ తీసేసుకుంటాం, అన్ని కంట్రోల్ అంతా మళ్ళీ మనం తీసేసుకుంటాం. దేవునికి సరెండర్ అవుతాం రక్షణ పొందినప్పుడు. అయ్యా నీకే, ఇంకా నీ చేతుల్లోనే ఒదిగిపోతానయ్యా, నీ చేతిలో ఉండిపోతానయ్యా, నీ చేతులకి అప్పగించుకుంటున్నానయ్యా, నీ చేతిలోనే పెట్టుకోయ్యా అని అప్పగించేసుకొని ఏదన్నా రంగురంగులుగా, ఏదన్నా ఆకర్షణీయంగా, ఏదన్నా మంచి కనబడగానే దూకేసి మరి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని చేతిలో ఉండి పరిగెడతా ఉంటాం లోకం వెనకాల. మళ్ళీ ఏం చేయాలండి? మళ్ళీ సరెండర్ చేసుకోవాలి. ఆయన మన వెనకాల ఎప్పుడు మనం తిరిగి ఆయన వద్దకు వచ్చే వరకు దేవుని ప్రేమ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కానీ అప్పగించుకోవడం అనేది మనం చేసుకోవాలి. సరెండర్ అనేది ఒక బలవంతంగా పోలీస్ ఆఫీసర్ లొంగ తీసుకుంటే లొంగినట్టు అది కాదండి. దొంగ దొరికిన తర్వాత అది కాదు. దేవుడు ఎప్పుడు బలవంతంగా మనల్ని ఆయనకు సరెండర్ అవ్వాలని ఆయన ఇష్టపడడు. ఇష్టపూర్వకంగా సరెండర్ అయిపోదాం. ఎవరికి? నీ చేతులకు అప్పగించేసుకున్నాను, ఏం చేస్తే చేయను. డూ వాట్ ఎవర్ ఇట్ ప్లీజెస్ విత్ మై లైఫ్. నీకు ఎట్లా ఇష్టమైతే. కొన్నిసార్లు నాకు అర్థం కాకపోవచ్చు నా జీవితంలో ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి నాకు అర్థం కాకపోవచ్చు. నాకేం అర్థం కాకపోయినా పర్వాలేదు, నీకు సరెండర్ అయిపోతా. ఎందుకంటే నాకు అత్యంత సురక్షితమైన స్థానం అంటే ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే మా అమ్మగారి ఇల్లో, లేకపోతే నా భర్త దగ్గర, లేకపోతే మరొకరి దగ్గర కాదు, నీ చేతుల్లో అయ్యా. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.